సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ దయగల దేవుడు గడిచిన 4 మాసాలు మనందరినీ సజీవులుగా కాపాడి ఈ నూతన మాసం మే మాసంలో సురక్షితంగా క్షేమంగా తన ఆరోగ్యకరమైన రెక్కల చాటును దాచి మనలను ప్రవేశింపచేసిన దేవునికి సమస్త ఘనత మహిమా ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. గడిచిన రాత్రి ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మాసాంతర కూటం జరిగింది. యేసయ్య శాశ్వతమైన ప్రేమ, దేవుడు తాను ప్రేమించిన ప్రజల పట్ల తనేం చేస్తారో ఒక దివ్యమైన వాగ్దానంతో కూడుకున్న సందేశం గడిచిన రాత్రి ప్రభు వినిపించారు. ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడండి. మంచిది. ఈ మే మాసం కొరకు దైవ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన మీతో ఈ వాగ్దానం పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పుతూ ఉన్నారు. అలాగనే దేవుని వాగ్దానం ఏది కూడా ఒక నెలకో, ఒక వారానికో, ఒక సంవత్సరానికో మాత్రమే పరిమితమైంది కాదు. అది మన బ్రతుకు కాలానికి, మన తరానికి మాత్రమే కాదు, రాబోయే తరాలన్నిటికీ చాలిన వాగ్దానం దేవుని వాగ్దానం. అయితే ఆ వాగ్దానాలు పట్టుకొని మరెక్కువగా మనం ప్రార్థన చేయాలి అనే ఆశతో ఈ వాగ్దానాలు మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. ఈ మాసం ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన మీతో ప్రభు పంచుకుంటున్న ఓ దివ్యమైన వాగ్దానం చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచన చివరి భాగం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగానే ఉందువు గాని క్రిందవాడిగా ఉండవు. దీన్ని బలపరిచే మరొక మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సు వంటి జనమును బట్టి, రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమి అని బతిమాలుడి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు చేస్తూ దేవుడు పలికినటువంటి వాగ్దానం, యెహోవా నిన్ను తలగానే నియమించును కానీ తోకగా నియమింపడు. నువ్వు పైవాడిగానే ఉంటావు, క్రిందవాడిగా ఉండవు. దీన్ని బలపరుస్తూ ఇర్మియా గ్రంథకర్త మాట్లాడుతున్న మరో దివ్యమైన మాట, ఇశ్రాయేలీలను ఒక అద్భుతమైన పదజాలంతో సంబోధిస్తాడు. ఏమని? రాజ్యములకు శిరస్సుగు జనము అంటాడు. దైవజనమ, పాత నిబంధనలో, ఈవెన్ టుడే పాత నిబంధనలో మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు ఎక్కడున్నా రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తోకగా ఉన్నాడా, తలగా ఉన్నాడా? తలగానే ఉన్నాడు. దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నాడు. తలగా ఉన్నాడా, తోకగా ఉన్నాడా? తలగానే ఉన్నాడు. మాదీయ పారసిక రాజ్యంలో మొర్దెకై, ఎస్తేరు ఉన్నారు. వారు తలగా ఉన్నారా, తోకగా ఉన్నారా? ఏ రాజ్యంలో ఉన్నా దేవుడు తన ప్రజలను తలగా, శిరస్సు వంటి జనంగా దేవుడు నిలవబెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.
ఈ రోజుల్లో అద్భుతం, అమెరికా దేశంలో చాలామంది యూదులు ఉన్నారట. అమెరికా దేశంలో అందరికంటే తలమానికగా ఉన్నది యోధా ప్రజలేనట. దేశం వేరైనా, రాజ్యాలు వేరైనా, స్థలాలు వేరైనా, ప్రతి చోట ఇశ్రాయేలీలను తలగా దేవుడు నియమించాడు. క్రొత్త నిబంధన సంఘమా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న దైవజనమా, మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారో మీ ఉద్యోగ స్థలాలలో దేవుడు మిమ్మల్ని తలగా చేయునుగాక. మీ వ్యాపారాలను శిరస్సుగా చేయునుగాక. మీ పిల్లల చదువుల్లో, ప్రత్యేకంగా నీట్ ఎగ్జామ్ రాయబోయే బిడ్డల కొరకు 3-4 తారీఖులు ప్రత్యేకమైన ప్రార్థన. మా ప్రార్థనల్లో ఎప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే, ఒక కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్తే, ఫ్యూన్ మొదలుకొని కలెక్టర్ వరకు యేసయ్య పేరు పెట్టబడిన బిడ్డలు అక్కడ కనబడాలి. ఆమేన్. ఒక సెక్రటరీకి వెళ్తే ఫ్యూన్ మొదలుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ప్రతి అధికారి యేసయ్య పేరు పెట్టబడిన పిల్లలు అక్కడ కనబడాలి. ఓ దైవజనుడుగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు ఎక్కడ బ్రతుకుతున్నారో, ఏ గ్రామంలో బ్రతుకుతున్నారో, ఏ పట్టణంలో బ్రతుకుతున్నారో, ఏ ప్రజల మధ్యలో బ్రతుకుతున్నారో, ఏ కాలేజీలో చదువుతున్నారో, ఏ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నారో, ఆ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని శిరస్సుగా నియమించునుగాక. నిజమే, మనల్ని శిరస్సుగా దేవుడు నియమించాడు, మనిషి కాదు. మనిషి నియామకాన్ని మరో మనిషి రద్దు చేయగలడేమో కానీ దేవుని నియామకాన్ని ప్రపంచంలో ఎవ్వడు 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 రద్దు చేయలేడు, చేయచాలడు. తమ్ముడు, నిన్ను నియమించాడు నిన్ను శిరస్సుగా నిలవబెట్టాలని. నిన్ను నియమించాడు నిన్ను తలగా నిలవబెట్టాలని. రాజ్యాలు వేరైనా, స్థలాలు వేరైనా, ఆయన పిల్లలు ఎక్కడ చూసినా శిరస్సుగానే ఉన్నారు. అయితే సుమి, మన పిల్లలు శిరస్సుగా ఉండాలంటే 4 ప్రాముఖ్యమైన కార్యాలు మనం చేయాలి. దేవుని వాగ్దానాన్ని విశ్వసించి ప్రతి దినం ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రతి దినం, అయ్యా, రాజ్యములకు శిరస్సు వంటి జనంగా మమ్మల్ని చేస్తానన్నావు, మమ్మల్ని తలగానే ఉంచుతానన్నావు. వాగ్దానం చేసిన నీవు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చయ్యని ప్రతి దినం వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు ఎప్పుడు అలా ప్రార్థన చేసేవాడు. 89వ కీర్తనలో దావీదును గూర్చి రాయబడిన ఒక చక్కటి మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట అంటే చూడండి. 89వ కీర్తన, 89వ కీర్తన 26-27 వచనాలు. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నేనుంచెదను. ఎలా? భూరాజులలో అత్యున్నతునిగా నేనుంచెదను. ఉన్నతుడు వేరు, అత్యున్నతుడు వేరు. భూరాజులందరిలో అత్యున్నతుడు ఎవరో తెలుసా? దావీదు. ఇశ్రాయేలు దేశాన్ని 42 మంది రాజులు పాత నిబంధనలో పరిపాలన చేసినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ 42 మంది రాజుల్లో శిరస్సు వంటి రాజు ఎవరు? రాజస్థానికి అద్దం పట్టిన వ్యక్తి ఎవరు? రాజస్థానికి నిలువుట అద్దం ఎవరు? అవును, దావీదు మహారాజు. అందుకని దావీదు గారిని పిలిచేటప్పుడు దావీదు మహారాజు అంటాం. ఆమేన్. దావీదును అత్యున్నతమైన రాజుగా దేవుడు నిలవబెట్టాడు. కారణం అతని ఎత్తును బట్టి కాదు, అతని లావును బట్టి కాదు, అతని చదువును బట్టి కాదు. దావీదు దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవాడు. తమ్ముడు, చెల్లి, ఈ నెల
ఈ మొదటి తారీఖు ఒక తీర్మానం చేసుకో. ఏమని? ప్రభా, ఈ నెలంతా, ఈ నెలే కాదు, నా బ్రతుకు కాలమంతా దావీదులాగా నేను మొరపెడుతూ ప్రార్థన చేస్తానయ్యా. దావీదు గారు అంటారు కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను. ఈ మే మాసం 1వ తారీఖు దేవుని దగ్గర ప్రమాణం చేయి. దేవా, ఈ మే మాసంలో ప్రతి అరుణోదయపు దినాన లేచి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తానయ్యా. వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా అని ప్రతి అరుణోదయపు దినాన దేవుని సన్నిధిలో ప్రార్థించేయి. దావీదు ప్రతి రాత్రి మొరపెట్టేవాడట. దేవుని సన్నిధిలో ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోండి. అద్భుతం. ఆ ప్రార్థనే రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నిన్ను నిలవబెట్టునుగాక. ఆమేన్. రెండవది, దేవుడు మనలను శిరస్సు వంటి జనంగా చేయాలంటే సామెతల్లో రాయబడిన చక్కటి మాట, పని యందు శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు అంటాడు. చెప్పండి చెప్పండి. సరే, రెఫరెన్స్ చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుడు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. విన్నారా? శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడు, సోమరి వెట్టి పనులు చేస్తాడు. సింపుల్. ఒక కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాం. ఆ కలెక్టరేట్ ఆఫీసులో కలెక్టర్ గారు ఉంటాడు, ఆ కలెక్టర్ గారి దగ్గర పనిచేసే ఫ్యూనో ఉంటాడు. నేను ఇక్కడ ఉద్యోగాలను కించపరచట్లేదు, స్థాయి భేదాలను నేను ఎత్తిపెట్టి మాట్లాడట్లేదు. విచిత్రం ఏంటంటే, ఈ ఫ్యూనో కలెక్టర్ గారు 10వ తరగతి దాకా ఒకే స్కూల్లో చదివారంట. ఆ స్కూల్లో చదివిన ఒక ఆయన కలెక్టర్ అయ్యాడు, అదే స్కూల్లో చదివిన ఆయన ఒక ఆయన ఫ్యూన్ అయ్యాడు. కారణం ఏంటో చెప్పంటారా? ఎక్కువ శాతం ఒకడు ఆ ఉన్నత స్థాయికి వెళ్ళాడంటే శ్రద్ధగా చదివాడు. కొందరు సోమరిపోతులుగా ఉంటారు, వారి చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటారు. నా ప్రార్థన, ఈ వాక్యం వింటున్న యవన బిడ్డలారా, శ్రద్ధగా చదువుకోండి, శ్రద్ధగా వ్యాపారం చేయండి, శ్రద్ధగా ఉద్యోగం చేయండి, శ్రద్ధగా పుస్తకాల పురుగుగా మారండి. ఏ పని చేస్తున్నా శ్రద్ధగా చేయండి. వాక్యం ఉంటుంది, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు. నా ప్రార్థన, నా ఆశ, భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఏవేవైతే ఉన్నాయో ప్రతి ప్రభుత్వ రంగంలో క్రైస్తవ బిడ్డలు శిరస్సుగా కనబడాలి. అలా కనబడాలంటే ప్రార్థనతో పాటు పనిలో శ్రద్ధ ఉండాలి. తమ్ముడు, పిల్లలారా, చదువుకుంటున్న ఎవరిని బిడ్డలారా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలారా, శ్రద్ధతో మీరు పోరాడండి. మీ కొరకు మేము మానక ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రార్థన చేసే ఆత్మీయ తల్లిదండ్రులుగా మేమున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఉంటే పంపించండి. మానక తప్పక మీ కొరకు మన మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. లేవాలి. క్రైస్తవ కుటుంబాల్లో నుంచి ఆఫీసర్స్ లేవాలి, గెస్టెడ్ ఆఫీసర్స్ లేవాలి, సివిల్ సర్వెంట్స్ లేవాలి. అలా లేవాలి అంటే పని యందు శ్రద్ధ. సోమరితనం మన పేదరికానికి కారణమవుతుంది. సోమరితనం మన లేమికి కారణమవుతుంది. నిద్ర యందు ఆసక్తి విడిచి ఒక కర్షకుడిలాగా దేవుని సన్నిధిలో పనిచేయి, శ్రామికుడిగా పనిచేయి. నేను ఎప్పుడు చెప్తా కదా, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యు ఆర్ అపాయింటెడ్. దేని కొరకు? తలగా ఉండటానికి నువ్వు నియమించబడ్డావు. ఎప్పటికైనా నువ్వు తలవే, ఎప్పటికైనా నువ్వు శిరస్సువే. శ్రద్ధగా పనిచేయి, శ్రద్ధగా చదువుకో. బైబిల్లో ఒక తాపీ మేస్త్రి, విన్నారా? సారీ,
బైబిల్లో ఒక తాపీ మేస్త్రి ఇజ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. మేబీ పేరేమైందో చెప్పండి, కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఒక తాపీ మేస్త్రి దేశానికి రాజు అయ్యాడు. ఎందుకు రాజు అయ్యాడయ్యి అంటే బైబిల్లో అతని గూర్చి రాయబడిన మాట పని యందు శ్రద్ధ గలవాడు అని రాసి ఉంటుంది. బైబిల్లో ఉంటుంది. ఆ రాజు పేరేంటో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ మీరు ఎవరు రాయలేకపోతే నేను రేపటి దినాన్ని చెప్తాను. అతడు ఒక విధవరాలి కుమారుడు. మేబీ చిన్న వయసులో తండ్రిని కోల్పోయాడేమో. ఒక విధవరాలు తల్లి విధవరాలు, తను తాపీ మేస్త్రి. ఆ తాపీ మేస్త్రి ఇజ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. అద్భుతం. ఎందుకు రాజు అయ్యాడంటే పని యందు శ్రద్ధ గలవాడు అని రాస్తుంది. చదువుకుంటున్న బిడ్డలారా, అయిపోయింది, ఇది అయిపోయింది. ఇకనైనా చదువుల్లో శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో చదువుకో, పనిలో శ్రద్ధ కలిగి ఉండు. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయును గాక. ఆమేన్. రేపు ఈ సమ్మర్ వెకేషన్స్లో పిల్లల చేత ఏం చేయించాలో, మనం చేయించాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు రేపు అరుణోదయపు వర్తమానంలో చెప్తాను. మూడవది, దేవుడు మనల్ని శిరస్సుగా నియమించాలంటే సమూయేలు మొదటి గ్రంథంలో సౌలును గూర్చో చక్కటి మాట రాస్తుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. సౌలా, నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నందున ఇశ్రాయేలీలకు శిరస్సువైతివి అంటాడు. ఆమేన్. చెప్పండి. నీ దృష్టికి నీవు అల్పుడవైనందున ఇశ్రాయేలీలకు శిరస్సువైతివి అంటాడు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో, మీరు ఏ స్థలంలో బ్రతుకుతున్నారో, నా హృదయంలో నుంచి మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసు నామం పేరిట మీరు శిరస్సుగా ఉందురుగాక. దేవుడు శిరస్సుగా మిమ్మల్ని చేయాలంటే ఎప్పుడు మీ దృష్టికి మీరు అల్పులుగా ఎంచుకోండి, తగ్గించుకోండి. దీన మనసుతో బ్రతకండి, తగ్గింపు మనసుతో బ్రతకండి, వినయ మనసుతో బ్రతకండి. ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు. ఆమేన్. ఎప్పుడైనా జీవితంలో నువ్వు హెచ్చించుకున్నావా, తస్మాత్ అక్కడ తగ్గించబడతావు. సౌలును ఇశ్రాయేలు దేశానికి శిరస్సుగా నిలవబెట్టడానికి కారణం ఏంటంటే సౌలు తన దృష్టికి తాను అల్పుడుగా ఎంచుకున్నాడట. విన్నారా? ఎవరు సౌలు? ఇజ్రాయేలీలందరిలో ఎత్తరి, బహు సౌందర్యవంతుడు. అతని తండ్రి పేరు కీషు. అతని తండ్రి భాగ్యవంతుడు, ఒక భాగ్యవంతుని కుమారుడు. డబ్బుకు డబ్బు ఉంది, అందానికి అందం ఉంది, ఎత్తుకు ఎత్తు ఉంది. విచిత్రం. ఇక ఇన్ని కలిగిన తర్వాత చాలాసార్లు కొంతమంది కాళ్ళు నేల మీద ఉండవు. మా తెలంగాణ భాషలో చెప్పాలంటే నా అంత తురుంకాడు భూమి మీద ఇంకెవరూ లేరని కొంతమంది వెర్రవీగుతారు. విన్నారా? అంటారు కొంచెం అందం ఉంటే, కొంచెం జుట్టు పొడుగుంటే. కొంతమంది జుట్టు ఉన్నవాళ్ళు తల్లులు కొంతమంది జుట్టు వెనక్కేసుకోరు, ఆ జుట్టు ముందుకేసుకుంటారు. ఎందుకో చెప్పమంటారా? నన్ను చూడు, నా జుట్టు చూడు కదా. అంతకుముందు ఫుల్ హ్యాండ్స్ వేసుకునేవాడు మనోడు. అక్కడెక్కడో దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో ₹1,00,000 వాచ్ తెచ్చుకున్నాడంట. ఆ వాచ్ తెచ్చుకున్నప్పటి నుంచి హాఫ్ హ్యాండ్స్ వేసుకోవటం స్టార్ట్ చేశాడు. అంటే హాఫ్ హ్యాండ్స్ వేసుకోకూడదనేది కాదు నా అభిప్రాయం. అంతకుముందు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు, ఇప్పుడు ఎందుకు హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నాడంటే మరి మా ఓడి వేసుకున్న వాచ్ చూడాలిగా. అంతకుముందు ఇక్కడ దాకా గుండీ పెట్టేవాడు. ఆ మధ్య ఒక ₹2,00,000 పెట్టి బంగారు గొలుసు చేయించుకున్నాడు. మరి బంగారు గొలుసు అందరు కనపడాలంటే ఏం చేయాలి? చెప్పాలి. గుండి తీయాలి. కొంతమంది ఓరకనే ఏమీ లేకపోయినా బడాయికి పోతారు, ఎచ్చులకు పోతారు.
వయ్యారం బయ్యారం పోయింది అంటారు చూసారా, కొంతమంది ఆ టైప్ ఉంటుంది. దైవజనమ, దేవుడు నీకు ఎంత ఆధిక్యతలు ఇచ్చినా దేవుని సన్నిధిలో దీన మనస్కుడిగా బ్రతికుండు. ఆ దీనత్వమే నేను శిఖరాల మీద కూర్చోబెట్టును గాక. చెప్దాం ఏమేనని. ఇన్ని హోదాలు కలిగిన వాడు ఎవరు? ఇజ్రాయేలీలందరిలో ఎత్తరి అందగాడు, ఒక భాగ్యవంతునికి పుట్టిన కుమారుడు, ఇన్ని ఆధిక్యతలు కలిగిన వాడు దీనుడిగా బ్రతికాడు. ఒక మాట, అన్ని నామముల కంటే పైనామం ఏది? యేసయ్య నామం కదా. మహోన్నతమైన నామం, పోయబడిన పరిమళ తైలం వంటి నామం. అన్ని నామముల కంటే ఆయన నామం మహోన్నతమైన నామం. ఎందుకైందో తెలుసా? ప్రపంచంలో అందరికంటే బహుదీనుడు యేసుక్రీస్తు ప్రభువారు. శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు గనుక అన్ని ఆకాశ మండలముల కంటే మరిపైకి హెచ్చించబడ్డాడు. అలాంటి దీనత్వం దేవుడు మనకు దయచేయునుగాక. 4వ మాట, ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎస్, యు ఆర్ అపాయింటెడ్. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి, రోజు ప్రార్థన చేయి. ఈ వాగ్దానాన్ని విశ్వసించి, ప్రభువా ఈ వాగ్దానం తప్పకుండా నా బ్రతుకులో నెరవేరుస్తావయ్యా అని ప్రతి దినం ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. పని యందు శ్రద్ధ కలిగి బ్రతుకుదాం, దీన మనస్కులుగా జీవిద్దాం. ఆఖరి మాట చెప్పంటారా? దేవుడు మనల్ని శిరస్సుగా చేయాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు ఎరుగుదురు, క్రీస్తు శరీరమని సంఘం, ఆ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు. మిమ్మల్ని అడుగుతా, సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసయ్య సంఘానికి శిరస్సు ఎందుకు అయ్యారో తెలుసా? ఆయన దేవుడయ్యున్నందువల్ల కాదు, దేవుని కుమారుడయ్యున్నందువల్ల కాదు, పరలోకం నుంచి దిగి రావటాన్ని బట్టి కాదు. ఎందుకో తెలుసా? సంఘం కొరకు యేసయ్య తన ప్రాణం పెట్టాడు. చెప్పండి, ఏం పెట్టారు? సంఘం కొరకు తన ప్రాణం పెట్టారు కనుక ఆయన శిరస్సుగా మారాడు. ఆమేన్. దైవజనమ, మీరు ఏ ప్రాంతాల నుంచి వాక్యం వింటున్నారో నాకు తెలియదు. మీరు వెళ్తున్న సంఘాలలో సంఘం కొరకు ప్రాణం పెట్టేవారిగా ఉండండి. ప్రతి సంఘంలో 3 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి, సంఘం కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు, దైవ సేవకుల కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు. రెండవది, ప్రాణం తీసేవాళ్ళు, దైవ సేవకులు ప్రాణం తీసేవాళ్ళు. మూడవది, అటు కాదు ఇటు కాదు, స్తబ్దంగా ఉంటారు కొంతమంది. మీరు వెళ్తున్న సంఘాల్లో మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు? ప్రాణం పెట్టేవాళ్ళేనా? దేవుడు అలా మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. చెప్దాం ఆమేన్. సంఘం కొరకు యేసయ్య ప్రాణం పెట్టారు. మీరు వెళ్తున్న సంఘాల్లో అయిలారా, మంచి దైవ సేవకులు నేర్పరచుకోండి. ఆ సేవకులకి ఎప్పుడు సేవలు చేయూతనివ్వండి. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి చేయూతనివ్వండి. మీరు వెళ్తున్న సంఘాల్లో దైవ సేవకులకు చేయూతనివ్వండి. ఎప్పుడు పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి. గడిచిన మాసంలో ఏప్రిల్ మాసం చివరి బుధవారం నేను మన తెలంగాణ సెక్రటరేట్కి చెందిన చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, ఏజీ ఆఫీస్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, బ్యాంక్స్లో పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది, ఆల్మోస్ట్ 120 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. సహోదరులు చిట్టిబాబు గారని, సహోదరులు లాల్ బహదూర్ శాస్త్రి గారని, ఇంకా చాలామంది ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళతో నేనేం చెప్పానంటే, బైబిల్లో రాజులు యాజకులు కలిసి ఎక్కడైతే దేవుని పని చేశారో ఆ కాలాలలో ఇజ్రాయేలు దేశం ఆధ్యాత్మికంగా శిఖరాల మీదకి వెళ్ళింది. రాజులు యాజకులు కలవాలి. యాజకులు ఎవరు? దైవ సేవకులు.
రాజులెవరు? విశ్వాసులారా మీరే. మేము యాజకులు, మీరు రాజులు. మనం కలిసి పనిచేస్తే విప్లవాలు, అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. విచిత్రం చూడండి, సౌలు కాలంలో గొప్ప దైవజనుడు సమూయేలు ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త చాలా గొప్పోడే, కానీ రాజైన సౌలు దైవ సేవకునితో కలవల. యాజకత్వం వేరుగా, రాజకీయం వేరుగా ఉండిపోయింది. భక్తిలో సన్నగిల్లిపోయింది దేశం. దావీదు కాలానికి వచ్చేసరికి నాతాను ప్రవక్త, చెప్పండి, గాదు ప్రవక్త. దావీదు నాతాను, దావీదు గాదు, వీళ్ళు కలిసి, అంటే యాజకులు రాజులు కలిసి పనిచేశారు. దావీదు కాలంలో భక్తి శిఖరాల మీదకి దేశం వెళ్ళింది. హిజ్కియా రాజు ఉన్నాడు కదా, హిజ్కియా కాలంలో గొప్ప దైవజనుడు యెషయా ప్రవక్త, హిజ్కియా రాజు కలిసి పనిచేశారు. దేశం భక్తిలో శిఖరాల మీదకి వెళ్ళిపోయింది. అయిలారా, ఉద్యోగస్తులారా, వ్యాపారస్తులారా, కలవండి, సేవకులతో కలవండి, మాతో కలవండి. మీరు వెళ్తున్న సంఘాల్లో స్థానిక సేవకులతో కలవండి, చేయి కలపండి, పరిచర్య చేయండి. ఎవరైతే సంఘంలో నమ్మకంగా పరిచర్య చేస్తారో వారిని శిరస్సుగా దేవుడు నిలవబెడతాడు. నా హృదయపు లోతులో నుంచి మీ అందరినీ దీవిస్తున్నాను. రాజ్యములకు శిరస్సు వంటి జనంగా మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ పిల్లల పిల్లలను నా దేవుడు నిలవబెట్టునుగాక. మీరు ఎక్కడున్నా తలగానే దేవుడు మిమ్మల్ని నియమించునుగాక. ఈ వాగ్దానం మన పిల్లల జీవితాల్లో నెరవేర్చబడేటట్లు, ప్రత్యేకంగా నీట్ ఎగ్జామ్ రాయబోయే బిడ్డల కొరకు, విశేషంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు, ఈ మే మాసం జూన్ మాసంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, రాజ్యములకు శిరస్సు వంటి జనంగా మమ్మను నియమిస్తానన్నావు. నీట్ ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డల కొరకు, గ్రూప్స్ రాయబోతున్న బిడ్డల కొరకు, సివిల్స్ రాయబోతున్న బిడ్డల కొరకు, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు, జేఈ మెయిన్స్ రాయబోతున్న బిడ్డల కొరకు చేతులెత్తి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. క్రైస్తవ బిడ్డలు రాజ్యమునకు శిరస్సు వంటి జనంగా యేసు నామం పేరిట మీరు ప్రతిష్ఠించుదురుగాక. ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ హాస్పిటల్లో చూసినా నీ పేరు పెట్టబడిన బిడ్డలను డాక్టర్లుగా మేము చూచుదుంగాక. ఏ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళినా, ఏ సెక్రటరేట్కి వెళ్ళినా, అయ్యా నీ పేరు పెట్టబడిన బిడ్డలను గజిటెడ్ ఆఫీసర్స్గా, సివిల్ సర్వెంట్స్గా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఐఆర్ఎస్ ఆఫీసర్లుగా, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లుగా, నాయనా చిరు ఉద్యోగం మొదలుకొని దేశంలో ఉన్నత ఉద్యోగం వరకు ప్రతి స్థలములో నీ పిల్లలను మేము చూచుదుంగాక. భారతదేశ రాజ్యానికి క్రైస్తవ యవ్వన బిడ్డలు శిరస్సుగా మారాలి ప్రభువా. ఈ దేశాన్ని ఏలుబడి చేసే ఏలికలుగా మారాలి. అలా మా యవ్వన బిడ్డలను బలపరచండి. యాజకులు రాజులు కలవాలి, ప్రభంజనాలు సృష్టించాలి. దేశంలో విప్లవం, ఆధ్యాత్మిక విప్లవం రేగాలి. కార్యం చేయండి. ఈ మే మాసం అంతా బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఉద్యోగ స్థలాల్లో కాపుదల దయచేయండి, వ్యాపారాల్లో భద్రత దయచేయండి. ప్రతి రంగములో నీ బిడ్డలు శిరస్సుగా నిలుచుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. రాజ్యములకు శిరస్సు వంటి జనంగా మిమ్మల్ని దేవుడు ప్రతిష్ఠించునుగాక. థ్యాంక్ యూ.